న్యాయాధిపతుల గ్రంథం ఇశ్రాయేలు చరిత్రలో కనాను స్వాధీనం తర్వాత రాచరికానికి ముందు నెలకొనిన అవ్యవస్థను వివరించే కథల సమూహారం. న్యాయాధిపతులని పేరు పొందిన ఇశ్రాయేలు వీరుల విజయాలే ఈ కథలు. వీరిలో అనేకులను న్యాయాధిపతులనడం కంటే యుద్ధాలను నడిపించిన నాయకులనడం సబబు. విషయ సూచిక: యెహోషువ మరణం వరకు జరిగిన సంఘటనలు 1వ అధ్యాయం 1-2 10. ఇశ్రాయేలు న్యాయాధిపతులు 2వ అధ్యాయం 11-16 31. వివిధ సంఘటనలు 17వ అధ్యాయం 1-21 25. రూతు గ్రంథం పరిచయం. న్యాయాధిపతుల గ్రంథంలో ప్రస్తావించిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో నడిచిన కథ రూతు గ్రంథం. మోయాబురాలైన రూతు ఇశ్రాయేలీయుణ్ణి వివాహం చేసుకుంటుంది. రూతు తన భర్త మరణించిన తర్వాత ఇశ్రాయేలీయురాలైన తన అత్త నయోమి పట్ల అపూర్వమైన విధేయతను, ఇశ్రాయేలు దేవుని పట్ల ప్రగాఢమైన భక్తిని ప్రదర్శించింది. తుదకు రూతు తన భర్త బంధువును వివాహం చేసుకుంది. ఇశ్రాయేలులో ఘనత వహించిన రాజు దావీదునకు రూతు ముత్తవ్వ. విషయ సూచిక: నయోమి రూతుతో పాటు బెత్లెహేముకు తిరిగి రావడం. 1వ అధ్యాయం 1-22. రూతు బోయాజును కలుసుకోవటం. 2వ అధ్యాయం 1-3 18. బోయాజు రూతుల వివాహం. 4వ అధ్యాయం 1-21. మొదటి సమూయేలు గ్రంథం పరిచయం. ఇశ్రాయేలు చరిత్రలో న్యాయాధిపతుల తర్వాత రాచరికానికి ముందున్న సంధికాలం నాటి సంఘటనలను మొదటి సమూయేలు గ్రంథం వివరిస్తోంది. ఈ గ్రంథంలో ప్రముఖులు చివరి న్యాయాధిపతి సమూయేలు, ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు మరియు దావీదు. అంతేకాదు, దావీదు రాజు కావడానికి పూర్వం అతని సాహస కార్యాలు సమూయేలు సౌలుల వృత్తాంతాల నడుమ కనిపిస్తాయి. పాత నిబంధనలోని ఇతర చారిత్రక కథనాల్లాగానే ఈ గ్రంథం కూడా దేవుని పట్ల విధేయత విజయానికి నడిపిస్తుందని, అవిధేయత అనర్థాలకు నడిపిస్తుందని వివరిస్తోంది. విషయ సూచిక: ఇశ్రాయేలు న్యాయాధిపతిగా సమూయేలు. 1వ అధ్యాయం 1-7 17. సౌలు రాజు కావటం. 8వ అధ్యాయం 1-10 7. సౌలు పరిపాలనలో తొలి సంవత్సరాలు. 11వ అధ్యాయం 1-15 35. దావీదు మరియు సౌలు. 16వ అధ్యాయం 1-30 31. సౌలు మరియు అతని కుమారుల మరణం. 31వ అధ్యాయం 1-13. 2వ సమూయేలు